यूक्रेन में हिंदुस्तान के 20,000 से ज्यादा अफराद फंसे हुए हैं, जिनमें रियासत आंध्र प्रदेश के तकरीबन 300 अफराद हैं। आंध्र प्रदेश से ताल्लुक रखने वाले तलबा के अफराद खानदान ने यूक्रेन में फंसे तलबा को बहिफाजत मुल्क को वापस लाने की हुकूमत से मुतालबा किया। పాప యుక్రెయిన్లో కార్కీ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతుంది మొదటి సంవత్సరం। మరి ఈ రష్యాకి యుక్రెయిన్ యుద్ధం జరగడం వల్ల మా పాప అందులో చిక్కుకుంది। దయచేసి వాళ్ళకి ఏ రకమైన ఫుడ్ కానీ ఆహారం కానీ అందట్లేదు, వాటర్ కూడా బాగా ఇబ్బందికరంగా ఉందని చెప్పింది। మా పాప ఇప్పుడు కూడా మెసేజ్ చేసింది, మాకు అందుబాటులోనే ఉన్నది, కాకపోతే బంకర్లో ఉన్నాం డాడీ, ఇక్కడ కావాల్సినంత ఇదేం లేదు, కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది, బ్రీతింగ్ అది ఊపిరి అందట్లేదని చెప్పింది। దయచేసి మరి మన రాయబార కార్యాలయం, మరి అలాగే మన ఇండియన్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు, అలాగే మన స్టేట్ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు తక్షణ చర్యలు ఏవైనా యుద్ధ ప్రాతిపదికగా ఏదైనా ఒక చర్య తీసుకొని ఏదైనా ఫ్లైట్ వేసి పిల్లలందరినీ రక్షించి తీసుకొస్తారని మరి గవర్నమెంట్ని ప్రాధాయపడుతున్నాం। అందరికీ నమస్కారం, నా పేరు శ్రీజ, నేను కార్కీ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను। నాది ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్, పెందుర్తి మండల్, రాంపురం విలేజ్। ఇక్కడ ఉక్రెయిన్కి రష్యాకి జరుగుతున్న వార్లో మేమందరం ఇక్కడ ఇరుక్కుపోయాము। ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎయిర్లైన్స్ అనేవి ఆఫ్ అయిపోయాయి, ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి, మా ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది। ఇండియాకి మళ్ళీ రిటర్న్ ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు। ఇక్కడ చూస్తే మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, తినడానికి ఫుడ్ లేదు, తాగడానికి వాటర్ లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాము। నరేంద్ర మోడీ సార్ అండ్ జగన్మోహన్ రెడ్డి సార్, ప్లీజ్ ప్లీజ్ ఇట్స్ రిక్వెస్ట్, మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళిపోండి ఇండియాకి, చాలామంది ఉన్నారు।